ఇక సచివాలయం ఎదురుగా ప్రతిష్ఠించిన రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నా రాజీవ్ విగ్రహం పెట్టేసింది కాంగ్రెస్ సర్కార్. గణేష్ నిమజ్జనోత్సవానికి కొన్ని గంటల ముందు సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాజీవ్ విగ్రహంపై ఎవరైనా మాట్లాడితే తాట తీస్తానని హెచ్చరించారు. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించిన చోట ఎలా రాజీవ్ విగ్రహాన్ని పెడతారని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేయబోతుంది. రాజీవ్ గాంధీ విగ్రహం చుట్టూ సాగుతున్న వివాదం, బీఆర్ఎస్ నిరసనలు, సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై ఇప్పుడు చర్చిద్దాం. చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు గాలి వినోద్ కుమార్ గారు, అనలిస్ట్, అదేవిధంగా గౌరీ సతీష్ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి పావని గౌడ్ గారు. ముందుగా వినోద్ కుమార్ గారు నమస్కారం అండి. మీరు స్టార్ట్ చేద్దాం. నమస్తే సార్. అంటే ఏంటి అసలు తెలంగాణ పాలిటిక్స్ ఎక్కడికి వెళ్తున్నాయి అనుకోవచ్చు? అసలు విగ్రహాల లొల్లి రోజు రోజుకు ముదురుతా ఉంది. అసలు విగ్రహాల పంచాయతీతో బీఆర్ఎస్ కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయి అనుకోవచ్చా? తప్పకుండా అండి, తప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే జరుగుతుంది ఇదంతా. రెండవది ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వాది కాదు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నోడు కాదు, పాల్గొన్నోడు కూడా కాదు. ఆయనకు తెలంగాణ తల్లి విగ్రహం కంటే రాజీవ్ గాంధీ విగ్రహమే ఆయనకు చాలా ఎక్కువ. ఎందుకంటే ఇవాళ రాజీవ్ గాంధీ లేకపోయినా, రాహుల్ గాంధీ లేకపోయినా, సోనియా గాంధీ లేకపోయినా ఆయనకు అధికారం వచ్చేది కాదు. కాబట్టి ఇలా ఆయనకు అధికారం వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ రూపంలో వచ్చింది కాబట్టి ఆయన ఏదో ఒక రకంగా కృతజ్ఞత తీసుకోవాలి. మరి అట్లాంటప్పుడు ఆయన దాని సెక్రటరియట్ ఎదురుగా ఉన్న పివి నరసింహారావు గారి విగ్రహం పక్కన, అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అక్కడ పెట్టచ్చు కదా. అంటే డిసెంబర్ లో కూడా సచివాలయంలో పెడతామని చెప్తా ఉన్నారు కదా. ఏమండి, డిసెంబర్ లో కూడా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని చెప్తా ఉన్నారు కదా. అవును, తెలంగాణ తల్లి విగ్రహం పెడతా అని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహం పక్కనే ఈ విగ్రహం ఎట్లా ఉంటది? ఉండదు కదా. ఇప్పుడు సచివాలయం ప్రెమిసెస్ లో పెట్టమని చెప్పారు కదా అంతకుముందు. మేము సచివాలయం ఎదురుగా పెడతామన్నారు. సచివాలయం ఎదురుగా పెట్టడం తప్పేం కాదని మేము అంతకుముందు కూడా అన్నాము ఆ మాట. కానీ సచివాలయం ప్రెమిసెస్ లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సచివాలయం ప్రెమిసెస్ లో పెట్టడం అంటే అర్థమైంది, ఇవాళ తెలంగాణ ఆయన ఏమన్నా ఫౌండరా? తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు ఆయన ఉన్నారా? లేదంటే తెలంగాణ కోసం ఆయన ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? ఏమి అట్లాంటప్పుడు ఆయన కాంట్రిబ్యూషన్ ఏంది తెలంగాణ కోసం? మీరు సోనియా గాంధీ గారు కాంట్రిబ్యూషన్ ఉంది, ఓకే. రాహుల్ గాంధీ గారి కాంట్రిబ్యూషన్ ఉంది, ఓకే. రాజీవ్ గాంధీ గారి కాంట్రిబ్యూషన్ ఏముందండి తెలంగాణ విషయంలో? కాబట్టి ఆయన విగ్రహం పెట్టాలనుకుంటే పెట్టద్దని ఎవరైనా ఎయిర్పోర్ట్ పెట్టారు ఆయన పేరు, ఎవరైనా వద్దన్నారా? అనలేదు కదా. ఇప్పుడు కూడా సచివాలయం ఎదురుగా పెడతానని అన్నారు గతంలో. పెట్టండి, సచివాలయం ఎదురుగా పెట్టండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ సచివాలయం తెలంగాణ సచివాలయం కదా, అది తెలంగాణ పేరుతో ఉన్న సచివాలయంలో మీరు తెలంగాణలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ గారు విగ్రహం పెట్టండి, కొండా లక్ష్మణ్ బాబూజీ గారిది పెట్టండి, తప్పలేదు. విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టండి, తప్పలేదు. అంతేగాని రాహుల్ గాంధీ గారి విగ్రహం పెట్టడం ఏంటండి? అది ఏమైనా కరెక్ట్ అవుతుంది? ఏమైనా కరెక్ట్ అయితే చెప్పండి. ఇవాళ ప్రజలంతా కూడా గణపతి ఉత్సవాల్లో సీరియస్ గా ఉండి జనమంతా అటు ఉన్నప్పుడు మీరు ఆ రోజే పెట్టడం అనేది అంటే ఏ రకమైన సిగ్నల్స్ దారిస్తుంది? ఇది అంటే మా ఇష్టము, మేము అధికారం మా చేతిలో ఉంది కాబట్టి మేము ఇష్టం ఉన్నట్టుగా చేస్తామంటే నడవదు కదండి. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాల్సిన పని ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడకుండా ఆయన చేస్తున్న పనులన్నీ కూడా ఎట్లున్నాయంటే, ఆ మాగంటి గోపినాథ్ ఆయన ఆంధ్ర కమ్మైన ఆయన తీసుకొచ్చి ఇవాళ ప్రతిపక్ష పార్టీ పేరు రూపంలో తీసుకొచ్చి ఆయన పిఎస్ చైర్మన్ చేశాడు. ఇవాళ ఢిల్లీ రాజీవ్ గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ విగ్రహం పెట్టాడు. అంటే ఇవాళ ఆయన రాజ్యసభ మెంబర్ తెలంగాణ వ్యక్తికి ఇవాళ అందులో మాదేలకు ఇస్తానన్నాడు. అది ఇవ్వకుండా ఇవాళ తెలంగాణ వ్యక్తికి ఇవ్వకుండా మళ్ళీ తీసుకొచ్చి ఆ ఢిల్లీ అతనికి ఇచ్చాడు, సుప్రీంకోర్టు లాయర్కి ఇచ్చాడు. అంటే ఆయన ఢిల్లీకు సలాంగిరి గులాంగిరి చేస్తున్నాడు, ఆంధ్రాలో గులాంగిరి చేస్తున్నాడు, సలాంగిరి చేస్తున్నాడు. కానీ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం కానీ తెలంగాణ కవులను గాని, కళాకారులను గాని, మేధావులను గాని గుర్తించినట్టుగా లేదు. తెలంగాణ తల్లిని గాని, తెలంగాణ అస్తిత్వాన్ని గాని గుర్తించినట్టుగా కనబడతలేదు మరి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వ పోరాటంలో లేడు కాబట్టి ఆ రకంగా ఉంటే మరి కోదండరామరెడ్డి గారు ఏం చేస్తున్నారో మరి నాకు అర్థం కాదు. కోదండరామరెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్నట్టుగా గుర్తింపు. అట్లాంటప్పుడు కోదండరామరెడ్డి గారు ఇవాళ ఆ విషయంలో నిర్ణయం అట్టట్ట పెడతారని చెప్పేసి అనాలి కదా. కోదండరామరెడ్డి గారు మంత్రి పదవి రాగానే, ఎమ్మెల్సీ రాగానే మంత్రి అవుతాడేమో, అయితే ఇక సైలెంట్ అయిపోతారా? తెలంగాణ అస్తిత్వానికి మరి ఎందుకు కోదండరామరెడ్డి గారు తెలంగాణని అందరినీ అడ్జస్ట్ చేసి
ఇవాళ ఓన్లీ గెలమల తర్వాత రెడ్ల రాజ్యం తెచ్చుకున్నాడు. మిగతా వర్గాలకు ఎక్కడ సముచిత న్యాయం ఇచ్చాడు, సముచిత స్థానం ఇచ్చాడు. రైట్ రైట్ వినోద్ గారు మీ దగ్గరకు వస్తాను. రైట్ సతీష్ గారు నమస్కారం అండి. అంటే గతంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే దగ్గర ప్లాన్ చేస్తే మీరేమో ఇప్పుడు ఉన్నట్టుండి సడన్ గా అసలు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం కరెక్టే అంటారా? ముందుగా చర్చలో పాల్గొంటున్నటువంటి వినోద్ కుమార్ సార్ గారికి, మేడం బీఆర్ఎస్ నాయకురాలకి, మీకు జీటీవీ ప్రేక్షకులందరికీ కూడా సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తూ, ఒక్కసారి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏవైతే అవాక్కులు చెవాక్కులు పేలుతున్నారో, దాంతోపాటు గాలి వినోద్ కుమార్ గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా దయచేసి సమాధానం చెప్పాలి. ఎందుకు అనంటే 2 పర్యాయాలు తెలంగాణ ప్రజలు వారికి అధికారం కట్టబడితే కనీసం తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్నే రూపొందించినటువంటి వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణ తల్లి గురించి గుర్తు రావడం అనేది శోచనీయ అంశమా కాదా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి పరిపాలనీయమైనటువంటి సచివాలయం ముందు తెలంగాణ తల్లిని మరి మీరు ఆలోచించినట్టయితే ఎందుకు ఆ విగ్రహ ప్రతిష్టాపన చేయలేకపోయినరో దానికి సమాధానం చెప్పకుండా అక్కడ పెట్టకూడదు అని చెప్పడం అనేది ఎంతవరకు శోచనీయ అంశమో ఒకసారి వాళ్ళు వివేకులైతే ఆలోచన చేయాలి. అజ్ఞానులైతే ఎవరేం చేయలేరు. దాంతోపాటుగా ఎక్కడైతే తెలంగాణ తల్లి పరిపాలనకు నిలయమైనటువంటి సచివాలయంలో లోపల కాదు, బయట కాదు, వెలుపల కాదు, లోపల ఉండాలనే ఉద్దేశంతో ఏనాడైతే 2029 డిసెంబర్ 9న సోనియా గాంధీ గారి బర్త్డే రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి దేశ హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి చిదంబరం గారు అనౌన్స్ చేశారో, ఏదైతే సోనియా గాంధీ గారి బర్త్డే రోజున రాబోయే 2024 డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామంటే అసలు వీళ్లకు చిత్తశుద్ధి ఉందా లేదా ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. తెలంగాణ సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంటే వద్దు అనంటే ఎంతవరకు సమంజసమో ఒక్కసారి వీళ్ళంతా కూడా ఆలోచన చేయవలసినటువంటి అంశం. దాంతోపాటుగా ఎవరైతే మనం అందరం కూడా ఆలోచన చేయాలి. వినోద్ గారు ఇంతకుముందు ఒక మంచి మాట చెప్పారు. సామాజిక కోణంలో తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు భారతదేశంలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలిగినటువంటి సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ, భారతదేశంలో సామాజిక న్యాయం కల్పించాలన్న ఆలోచనతోటి ఓటు హక్కు అనేది అందరికీ సమానంగా కల్పించాలన్న ఉద్దేశంతో 18 సంవత్సరాలు నిన్నటువంటి యువకులందరికీ కూడా ఓటు హక్కు కల్పించినటువంటి వారు రాజీవ్ గాంధీ కారా? దాంతో పాటుగా ఏవైతే దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలని భావించినప్పుడు గ్రామాలకు నిధులు కేటాయించే విధంగా చట్టాలు తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారా కాదా? దాంతో పాటుగా ఏదైతే తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశానికే సాంకేతికతను పరిచయం చేసినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారిదే కాదా? అలాంటి మహానాయకుని యొక్క విగ్రహాన్ని సచివాలయం ముందు ప్రతిష్టాపిస్తే దాది దేశానికే రాష్ట్రానికే తలమానికం అవుతుందా లేదా ఆలోచించకుండా మాట్లాడితే ఎంతవరకు సమంజసమో మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతో పాటుగా ఏదైతే వాళ్ళు అంటా ఉన్నారో కనీసం వాళ్లకు చిత్తశుద్ధి లేదు అనేది మనం అందరం కూడా వాస్తవంగా ఆలోచన చేయాలి. ఎందుకు చిత్తశుద్ధి లేదంటే 2 పర్యాలు వాళ్ళకి అవకాశం ఇస్తే కనీసం తెలంగాణ తల్లి యొక్క రూపకల్పన చేయలేదు సక్రమంగా. రూపకల్పన ఒకవేళ చేసినా కనీసం విగ్రహ ప్రతిష్టాపన చేయలేదు కదా ఇప్పటి వరకు కూడా. మరి ఎప్పుడైతే సచివాలయం కట్టినో వారే అధికారం ఉన్నప్పుడు మేము ఎక్కడ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ఎక్కడ పెట్టొద్దని చెప్పలేదు కదా. ఇందాక ఒక 2 మాటలు పెద్దోళ్ళ మాటలు గుర్తు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫోటో ఎందుకు పెట్టలేదండి? అదే కొండ లక్ష్మణ్ బాపూజీ ఫోటో ఎందుకు పెట్టలేదండి? అప్పుడు గాలి వినోద్ కుమార్ సార్ గారు ఉన్నటువంటి మేధావిగా ఎందుకు ప్రశ్నించలేదండి? మరి ఎందుకని దాన్ని నిరాహార దీక్ష చేయలేదండి? వాస్తవాన్ని ఆలోచించాలి కదా. అది ఆలోచించకుండా అక్కడ పెడితే ఏమైతుంది, ఇక్కడ పెట్టకూడదని వితండవాదం చేస్తే ఏం చేస్తారు? దాంతో పాటుగా బీఆర్ఎస్ ఏదైతే తెలంగాణ ప్రజలు వారికి ఏదైతే ఓటు రూపంలో సమాధానం చెప్పాలో దాన్ని జీర్ణించుకోలేక మాత్రమే ఈ ప్రజాప్రభుత్వం పైన వారు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఓ ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యలను ప్రజల పక్షాన ఉండవలసినటువంటి వాళ్ళు ఏనాడు కూడా ప్రతిపక్ష నాయకునిగా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పూర్తిగా వైఫల్యం చెందనేది యావత్ తెలంగాణ సమాజానికి మనందరూ కూడా వాస్తవం తెలుసు అనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం వారికి. రైట్. పవన్ గౌడ్ గారు నమస్కారం అండి. నమస్తే. అంటే సచివాలయం దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టకూడదా? అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక వీరుడి గురించి విగ్రహం పెడితే తప్పేంటని కాంగ్రెస్ అంటుంది. మీరేమంటారు? ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం సమంజసం కాదు. తెలంగాణ ప్రజలు
మేమెందుకు పెట్టలేకపోయినాం అనేది కాదు. మేము పెట్టినాము, ఏం చేసినాము ఇన్ని రోజులు. తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన సెక్రటేరియట్ ని నిర్మించుకున్నాం. తెలంగాణ అమరుల ప్రాణాల త్యాగాలు చేసి అమరులైన వాళ్ళని ప్రతీక అయిన అమరజ్యోతి నిర్మించుకున్నాము. వాటి రెండింటి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి. శ్రీకాంతాచారి తల్లిని కనీసం గౌరవించలేదు. ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మేడం, ప్లీజ్. అనా తెలంగాణ శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆమె మీద నిలబడి ఓడిచ్చింది ఎవరన్నా? ఆమెకు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎట్లా ఎంత మనోవేదన గురి చేశారు. కావాలంటే నేను శంకరమ్మ గారిని లైన్ లో పెడతాను. మీరు మధ్యలోకి రాకండి. బీఆర్ఎస్ పార్టీ ఒక్క నిమిషం ఆగుండ్రి. అవాకులు చెవాకులు వెళ్తున్నది ఎవరు? ఉన్నట్టుగా మాట్లాడుతున్నది ఎవరు? మేము మాట్లాడుతున్నాం ఉన్నట్టుగా. ఓటు రూపకంగా మాకు బుద్ధి చెప్పిండ్రా? ఓటు రూపంగా బుద్ధి ఎప్పుడు కాదు. మేము ఓడిపోయింది 1.8% ఓట్ల తేడాతోటే. అది బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం రహస్య ఒప్పందాల వల్ల, రహస్య పొత్తుల వల్ల, మీరు చేసిన అలవి కాని హామీల వల్ల ప్రజలను, తెలంగాణ ప్రజలను మసిపూసి మారేడు కాయ చేసి ప్రజా పాలన పేరుతోటి అధికారంలోకి వచ్చి అడుగడుగున ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. రైతుల హత్యలకు, ఆత్మహత్యలకు కారణమైతున్నారు. నేతల ఆత్మహత్యలకు కారణమైతున్నారు. రాజీవ్ గాంధీ ఎవరండి? ఎవరు? మన తెలంగాణ బిడ్డ అంజయ్యను సీఎం పదవి నుంచి ఊడవీకింది రాజీవ్ గాంధీ. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందా? 1000 మంది అమరులు కావడానికి కారణం సోనియా గాంధీ. నెహ్రూ ఎవరండి? అసలు మూడు తరాల గాంధీ కుటుంబంకును తెలంగాణకు ఏంది సంబంధం? ఏమైనా సంబంధం ఉన్నదా? తెలంగాణ సాయుధ పోరాటంలా 4000 మంది చంపింది ఎవరు? నెహ్రూ కాదా? ఎవరు చంపిండ్రు? 1969 369 మంది తెలంగాణ బిడ్డల చావులకు కారణమైంది ఇందిరాగాంధీ కాదా? సీఎం పదవి నుంచి ఊడవీకింది అంజయ్యను, తెలంగాణ బిడ్డను రాజీవ్ గాంధీ కాదా? ఎవరు? తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణను కాపాడింది తెలంగాణ వచ్చుడో కేసీఆర్ దచ్చుడో అనే నినాదంతో ముందుకు వెళ్లి సకల జనులను, సంబంధ వర్గాలను ఏకం చేసి తెలంగాణ తీసుకొచ్చిండు. ఎవడో అల్లాటప్పగా తెలంగాణ ఇయ్యలే. మేమందరం కొట్లాడి ఉద్యమం చేసి ప్రాణాలను అర్పించి తెలంగాణను తెచ్చుకున్నాం. తెలంగాణ ఇస్తే తెలంగాణ తల్లి విగ్రహం ఉన్న చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఎట్లా పెడతారండి? రూపురేఖలు మార్చలే అంటారు. మీరు రూపురేఖలు మార్చి ఏం చేసిండ్రండి? తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మని తీసేసి ఏం పెట్టిరండి మీరు? తెలంగాణ తల్లికి బంగారం ఉండద్దా? మీ పెండ్లాలైతే బంగారం వేసుకొని ఊర్లన్నీ తిరగచ్చు. తెలంగాణ తల్లికి బంగారం ఉండద్దు. మేము ఆయన రూపురేఖలను తీర్చిదిద్దలేదా? మీరు ఆ రూపురేఖను కాంగ్రెస్ ప్రభుత్వం, అసలు కాంగ్రెస్ తెలంగాణలో వచ్చుడే దరిద్రం అండి. తెలంగాణను 9 ఏండ్లు వెనుకకు తీసుకుపోయింది. అసలు తెలంగాణ కేసీఆర్ గారు 2023లోనే ప్లాన్ చేసుకున్నారు. సెక్రటేరియట్ అయిపోయిన తర్వాత, అమరజ్యోతి అయిపోయిన తర్వాత వాటి రెంటి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడితే అక్కడ ఒక పవర్ సెంటర్ గా అయిపోతది. ఒక పవర్ సెంటర్ గా అయిపోయి ఎవరొచ్చినా దాన్ని పవిత్ర స్థలంగా పూజిస్తారు అనే భావనతోటి కాలయాపన చేసిండ్రు. సెక్రటేరియట్ కట్టడం అయిపోయింది, అమరజ్యోతి నిర్మించడం అయిపోయింది. తర్వాత ఎన్నికలు వచ్చినాయి. మీ బట్టబాజు పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తారనుకున్నారు. పవన్ గారు కాంట్రవర్సీ ఉంటుంది. పవన్ గౌడ్ గారు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలమ్మా. నోరు జారడం అనేది మంచి సంస్కారం కాదు. రేవంత్ రెడ్డి అజ్ఞానిగా, జ్ఞానం లేకుండా మాట్లాడేది మీ సీఎం రేవంత్ రెడ్డి. ఏమన్నంటే లాగులలో తొండలు జొరగొడతా అంటాడు, పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. ఏందండి ఆ భాష? కేసీఆర్ విగ్రహం పెడతారు, తండ్రి చచ్చిపోతారు. ఏంది? ఒక తెలంగాణ ఉద్యమకారుడికి, తెలంగాణ కోసం కొట్లాడిన, అసలు తల్లిని చెరసాల నుంచి విముక్తి కలిగించిన కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు పేలుతున్నది ఈ కాంగ్రెస్ వాళ్ళు. అసలు ఎందుకంటే మేము ఇప్పటికైనా అడుగుతున్నామండి, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ వద్దు, ఇవన్నీ వద్దు. 6 గ్యారంటీలు ప్రజలకు ఏవైతే ఇస్తా అన్నారో అవి చెయ్యండ్రి. కేసీఆర్ గారి కంటే ఎక్కువ పరిపాలన మంచిగా చేసి చూపించిండ్రి. కేసీఆర్ కంటే మంచిగా చేస్తున్నారా రేవంత్ రెడ్డి అనిపించుకోవాలి. కానీ ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసి కేసీఆర్ గారిని తిడతాము, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తీసుకుపోయి ఢిల్లీ మోకాళ్ళ దగ్గర మోకరిల్తాము అంటే చూస్తూ ఊరుకోము. ఇప్పటికైనా చెప్తున్నాం, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో నిమజ్జనం చేసుడు ఖాయం. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుడు ఖాయం. బరాబర్ రైట్.
ఒక్కసారి పావని గౌడ్ గారు నోరు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకనంటే దేనికోసం నోరు అదుపులో పెట్టుకోవాలి? పావని గౌడ్ గారు ఎవరు బట్టెబాజిగాల్లో ఎవరు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిరో యావత్ తెలంగాణ సమాజానికి తెలుసు. వినండమ్మా, ఎవరు బట్టెబాజిగాల్లో ఎవరు బట్టగాల్చి మీద మాట్లాడతారో యావత్ సమాజానికి తెలుసమ్మా. సీఎం సీట్ కూర్చుండబెట్టింది ఎవరు? బలిదేవత అన్నోడెవడు? పప్పు అన్నోడెవడు? ఆ బలిదేవత ఆ పప్పే మళ్ళా తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద తల మీద కూర్చుండబెట్టింది ఎవరు? అసలు కాంగ్రెస్ ఏమన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అసలు కాంగ్రెస్ వాళ్ళు అంటే సాధు జంతువులు అండి. మాకు కాంగ్రెస్ వాళ్ళతో ఏం సంబంధం, పాత కాంగ్రెస్ వాళ్ళతోటి వాళ్ళకి మాకు యుద్ధం లేదు. అసలు రేవంత్ రెడ్డికి ఏం నైతిక హక్కు అర్హత ఉన్నదని సీఎం సీట్ లో కూర్చుండబెట్టారు. అదొక్కటి చెప్పుర్రి. తెలంగాణ ఉద్యమకారుడా? తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడినోడా? లేకపోతే ఇంకేం చేసిండండి? మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలమ్మా. మీ సారు సహకుటుంబ సమేతంగా వెళ్లి సాపంతి భోజనం చేసి సాష్టాంగ నమస్కారం చేసి చెప్పినటువంటి మాటలు ఒక్కసారి మర్చి మాట్లాడితే అది ఏం విడిచి మాట్లాడినట్టు ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. వినండమ్మా, వినండమ్మా, దయచేసి వినండి. వినండమ్మా, దయచేసి వినండమ్మా. నోరు గాయ చేసుకోకమ్మా, ఇది డిబేట్. దయచేసి వినండమ్మా. మీరు ఒక మాటను 100 సార్లు చెప్పి మీరందరూ రాహుల్ గాంధీని తిట్టినప్పుడు ఎక్కడ వేయరండి? రాహుల్ గాంధీ పుట్టుకని అవమానించినప్పుడు ఎక్కడ వేయరండి? కేసీఆర్ గారు కదా మాట్లాడింది. మీరంతా ఎవరండి? అసలు పదవులు ఇస్తే పెదవులు ముయ్యకుండా కూసుంటారు. పదవుల కోసమే పెదవులు తెరుస్తూ తెలంగాణ మొత్తం తిరిగిర్రు. తెలంగాణను సర్వనాశనం పట్టిస్తున్నారు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదండి. కాంగ్రెస్ కి అధికారం ఇచ్చిర్రు. ఆ సీఎం సీట్ల నుంచి ఆ రేవంత్ రెడ్డిని దించి ఎవరినన్నా చదువు వచ్చిన వాళ్ళను సంస్కారవంతుని తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ ఉద్యమంలో ఉన్న వ్యక్తిని ఇప్పటికైనా సీఎం చేసుకోర్రి. మీకు మంచి అడ్వైజ్ ఇస్తున్నా. రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం తెలంగాణకు దరిద్రమే. రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం డైవర్షన్ పాలిటిక్స్ తోటే కాలయాపన చేస్తాడు. మీరు ఇందాక మాట్లాడొద్దంటే నేను ఒక సంస్కారవంతంగా విన్నా. నేను చెప్తే మీకు సంస్కారం అనేది ఉంటే దయచేసి వింటే మంచిది. మీకు సంస్కారం అనేది ఉంటే మాట్లాడుతుందంటే తప్పగా అట్లా మాట్లాడడం ఏం మాట్లాడుతుంది ఆవిడ? పద్ధతినా? అది మాట్లాడే పద్ధతినా అండి? మీరు మాట్లాడండి. ఒక తినండి, వాస్తవాన్ని ఎప్పుడైతే కేసీఆర్ గారు ఇందాక మాట్లాడింది ఆవిడ పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు సోయిలేని కేసీఆర్ పార్లమెంట్ లో ఎందుకు లేడు? మరి పెప్పర్ స్ప్రేకు బలిగా ఉన్నటువంటిది, దెబ్బలు తిన్నటువంటిది ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇద్దరు ఎంపీలా? మా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి అంజన్ కుమార్ యాదవ్ గాని, పొన్నం ప్రభాకర్ గాని, వివేక్ గాని మా ఎంపీలా లేకపోతే వీళ్ళ ఎంపీలా? వాస్తవం తెలుసుకోకుండా మాట్లాడితే ఏంటండి ఈవిడ? అర్థం లేకుండా మాట్లాడదు కదా. అది ఒక్కసారి మాట్లాడితే దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది తెలంగాణ కంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ. అది వాస్తవం కాదా? వాళ్ళు వాస్తవం ఒప్పుకోవాలి కదా. తెలంగాణని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి ఎప్పుడైతే దేశంలో సాంకేతికతను పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు కాదా? ఆ వాస్తవాన్ని మర్చి మాట్లాడితే వీళ్ళు కాలయాపన చేసి వాళ్ళు తెలంగాణ తల్లి రూపకల్పన చేయడానికి సమయం పట్టిందట. 9.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసింది వీళ్ళు కాదా? ఏదైతే 17 లక్షల కోట్ల సర్ప్లస్ బడ్జెట్ తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది వీళ్ళు కాదా? కనీసం రాష్ట్రంలో కనీసం వేతనాలు లేనటువంటి దృష్టికి తీసుకొచ్చింది ఇదే కేసీఆర్ కాదా? ఇదే కేసీఆర్ కుటుంబం కాదా? వాస్తవాన్ని తెలుసుకోకుండా మాట్లాడితే ఏం చేస్తామండి? వాస్తవాన్ని కాదు తెలుసుకొని మాట్లాడాల్సింది. సో మేమేం చెప్తున్నామంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా దేశానికి సాంకేతికతను ప్రవేశపెట్టినటువంటి భారత రత్న మాజీ ప్రధానిగా అమ్మా మీరు ఓవర్ గా మాట్లాడితే మంచి పద్ధతి కాదమ్మా. పవన్ మీ సారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా బీఆర్ఎస్ పార్టీ మంచి పద్ధతి కాదు అది. వినోద్ గారు, అంటే ఈ మధ్యన రాజకీయాలు చూస్తుంటే అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లాగా అనిపించట్లేదు, కాంగ్రెస్ కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి లాగా అనిపిస్తుంది. ఏమంటారు దీనిపై? నో ఇక కేసీఆర్ గారు రంగంలోకి దిగలేదండి. యాంకర్ గారు
ఇంకా కేసీఆర్ గారు రంగంలోకి దిగలేదు. మేము సైనికులము, హరీష్ రావు గారు, కేటీఆర్ గారే రంగంలోకి దిగిండు. 5 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అనేది ఉన్నది అన్నది మర్చిపోయిన తర్వాత కనీసం కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ అయినప్పుడు కూడా నోరు మూసుకుంటాడు, కనీసం వరదలు వచ్చినప్పుడు కూడా బయటికి రాడు. అది మన తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు మౌత్ పీస్ లా కాదా? వాస్తవాన్ని గ్రహించకుండా మా జనం మునిగిపోతా ఉంటే మేము ఏదో వినోద్ గారు ఏమంటారు అసలు దీన్ని ఎట్లా చూడాలి? అసలు కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్? అది కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అయితే ఇంకా కాలేదు, ఎందుకంటే కేసీఆర్ గారికి నోరే తెలియలే. అటువంటిప్పుడు కాదు, ఎట్లా అయితే కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అయితే నాకు అర్థం కాలేదు. ఇది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంతే. దాంట్లో ఉన్న లీడర్లు మాట్లాడుతుంది, దీంట్లో ఉన్న లీడర్లు మాట్లాడుతున్నారు. కేసీఆర్ రంగంలో దిగితే డిఫరెంట్ గా ఉంటది అది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు చూసినాం చాలా సందర్భాల్లో. కేసీఆర్ గారి ఒక ఆయన యాక్షన్లు ఏంటంటే లక్షలాది మంది కదిలిస్తాడు, లక్షలాది మందితో సభలు పెడతాడు. ఆయన అక్కడే చెప్తాడు సమాధానాలు అన్ని కూడా ప్రజల మధ్య చెప్తాడు ఆయన సమాధానాలు. కాబట్టి కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి కాదు ఇది ఓన్లీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. ఆమె మేడం పవన్ గారు చెప్పినట్టుగా ఇంకా ఆయన దిగలే రంగంలోకి. ఆయన దిగితే డిఫరెంట్ గా ఉంటది, అదైతే వాస్తవం. కానీ ఎందుకు రాలేకపోతున్నారు ఇప్పటి కూడా జనాలకి? కాదు కేసీఆర్ గారు మౌనంగా ఉన్నంత మాత్రాన ఆయన తప్పు చేసినట్టు కాదండి. కేసీఆర్ గారి మౌనానికి ఆయన వాళ్ళ బిడ్డ పాపం ఇంతకాలం జైల్లో ఉన్నది. ఆ జైల్లో ఉన్నప్పుడు చాలా మదనపడి ఉంటాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల గురించి కొట్లాడే హక్కు ఇంకా వాళ్ళకి ఎక్కువ ఉంటది. కొట్లాడుతలేరండి. హరీష్ రావు తిరుగుతలేడా, కేటీఆర్ తిరుగుతలేడా, మిగతా వాళ్ళు తిరుగుతలేరా? అంటే కేసీఆర్ తిరుగుతూనే కొట్లాడినట్ట లెక్క. ప్రతి అంశాన్ని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. హరీష్ రావు మాట్లాడుతున్నాడు, కేటీఆర్ మాట్లాడుతున్నాడు, ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నాడు, చాలా మంది మాట్లాడుతున్నారు, పావని గౌడ్ మాట్లాడుతున్నారు, చాలా మంది మాట్లాడుతున్నారు కదా. మరి మాట్లాడకుండా సైలెంట్ గా లేరు కదా వాళ్ళు. అయితే కేసీఆర్ అంత ఈజీగా ఏం రాడండి. కేసీఆర్ ని తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన భూమిక పోషించిన వ్యక్తిగా ఇవాళ చరిత్రలో ఆయన నిలిచిపోతారు. కాకపోతే పరిపాలనలో 10 ఏళ్ల పరిపాలనలో కొన్ని తప్పులు జరిగినాయి, దాన్ని ఒప్పుకున్నాడు ఆయన కూడా ఒప్పుకున్నాడు. జరిగిన వాటి విషయంలో ప్రజలు కూడా తీర్పిచ్చిండ్రు. కాబట్టి ఇవాళ ఈ రోజు చర్చ అంతా ఏంది? తెలంగాణ తల్లి విగ్రహం గురించి చర్చ. తెలంగాణ తల్లి విగ్రహం ప్లేస్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం తప్పు, 100% తప్పది. ఇప్పుడు వాళ్ళు పెట్టలేదు కదా, పెట్టకపోతారు. అవునండి, వాళ్ళు సచివాలయం కట్టడానికి లేదంటే అమరుల జ్యోతి పెట్టడానికి 9.5 years పట్టిందని పవన్ గారు చెప్తున్నారు. ఇంకా పెడతాము మేము థర్డ్ టైం కూడా మేమే వస్తాం కదా, మేమే పెడతామనే ఆలోచనలో కేసీఆర్ గారు ఉన్నట్టుగా అనిపించింది అక్కడ. ఆయన సిచ్యువేషన్ చూస్తుంటే ఆయన 39 మంది ఎమ్మెల్యేలు వచ్చారు కదా, ఒక్కరు కాదు ఇద్దరు కాదు కదా. ఆయన జీరోలోకి వెళ్ళిపోలే. ఇప్పుడు అక్కడ ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11కు పడిపోయినట్టుగా పడిపోలే కదా. 39 మంది అంటే తక్కువేం కాదు. 1%, 1.9% కదా ఓట్ల తేడా. అంత పెద్ద తేడా ఏం కాదు కదా, అది కూడా తట్టేం కదా. కాబట్టి కేసీఆర్ గారు పూర్తిగా ఖతమైపోయినరు, బీఆర్ఎస్ ఖతమైపోయింది అని చెప్పేసి అనడం కరెక్ట్ కాదు. ఇప్పటికీ నిజంగా అందరు పోయినారండి, 9 మంది పోయినరు. ఆ 9 మందిలో ఇప్పుడు మళ్ళా ఈ కోర్టు తీర్పుతోని వాళ్ళ అందరూ మళ్ళీ వెనకకు వచ్చినట్టే లెక్క. ఈవెన్ పిఎస్సీ చైర్మన్ గా ఉన్నవాడు కూడా ఎవరైనా టీఆర్ఎస్ లో ఉన్నాను ఒప్పుకుంటాడు. అంటే ఇంకా ఎవరు పోయినట్టుగా లేదు కదా సమస్య. కాబట్టి కేసీఆర్ ని ఇప్పుడు మొత్తమే కొలాప్స్ అయిపోయింది, బీఆర్ఎస్ పోయింది అని చెప్పి ఏదైతే వాదనలు చేస్తుండ్రో అది కాదు, సరైనది కాదు. రెండవది ఏంటంటే వారు రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని బొమ్మను అన్ని తయారు చేసినాం, ఇది రూపం, ఇది కథ, ఇది కార్ఖానా అని చెప్పినప్పుడు ఆ బొమ్మ ఫస్ట్ ఆ విగ్రహం పెట్టాలి కదా. ఆ విగ్రహం సచివాలయంలో ఆ విగ్రహం పెట్టి ఇది రాజీవ్ గాంధీ గారిని అవతల పెడతానన్నారు. పెట్టండి, తప్పేముంది? రాజీవ్ గాంధీ గారు జాతీయ నాయకుడు, మాజీ ప్రధానమంత్రి. మేము వ్యతిరేకిస్తామా? ఎయిర్పోర్ట్ పెట్టారు ఆయన పేరు, వ్యతిరేకించామా? మేడం వాళ్ళ అమ్మది విగ్రహం అక్కడ పెట్టారు, ఎవరిది? ఇందిరాగాంధీ గారిది. మేమేమైనా వ్యతిరేకించామా? ఏమన్నా తెలంగాణ వాళ్ళు ఎవరైనా వ్యతిరేకించారా? పివి నరసేన విగ్రహం పెట్టారు మాజీ ప్రధానమంత్రిది, వెల్కమ్ అని చెప్పారు తెలంగాణ వాళ్ళంతా కూడా. మరి అటువంటిప్పుడు ఇప్పటికీ ఈయన రాజీవ్ గాంధీ కూడా పెడతా అంటే మేము వ్యతిరేకించట్లేదు కదా. కానీ ఆ ప్రెమిసెస్ లో తెలంగాణ అస్తిత్వం ఉన్న వాళ్ళని పెట్టాలి, తెలంగాణ అమరవీరులను పెట్టాలి, తెలంగాణ అమర జ్యోతిని పెట్టాలి. అమర జ్యోతి ఆల్రెడీ ఉంది, తెలంగాణ తల్లిని పెట్టాలి. తెలంగాణ కోసం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం పెట్టాలి, లేదంటే ఈ కొండ లక్ష్మణ్ బాబూజీ గారు పెట్టచ్చు. ఇట్లాంటి వాళ్ళని పెట్టాలి. కానీ
రాజీవ్ గాంధీ జాతీయ స్థాయి నాయకుడు కదా, ఒక రాష్ట్ర అసెంబ్లీ కదా, అది జాతీయ స్థాయి పార్లమెంట్ కూడా పెట్టుకోమని తీసుకుపోయి తప్పేముంది? అక్కడ పార్లమెంట్ సచివాలయంలో పెట్టుకోండి అండి. ఇక్కడ ఎందుకు ఒక రాష్ట్ర స్థాయి నాయకుని పెట్టుకోవాలి కానీ మీరు రాష్ట్ర స్థాయి అంశాన్ని రాష్ట్ర స్థాయిలో చూడాలి కానీ ఆ జాతీయ నాయకులు తీసుకొచ్చి ఇక్కడ పెడతాము టెక్నాలజీ పెట్టినా అంటున్నారు. మరి చాలా మంది ప్రధానమంత్రులు అంతకంటే గొప్ప గొప్ప పనులు చేశారు. మరి మేము కాదంటున్నామా, ఆయన చేయలేదు అంటున్నామా? ఆయన ఈ దేశంలో కంట్రిబ్యూషన్ లో రాజీవ్ గాంధీ పాత్ర లేదని చెప్తున్నామా? కాదు కదా. డౌన్ పవన్ గారు అన్నారు తెలంగాణ విషయంలో మరి ఎట్లా అంటే నెహ్రూ గారి వాళ్ళు చాలా మంది చనిపోయారు, రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ వాళ్ళు చనిపోయారు, మరి వీళ్ళంతా కూడా ఇవాళ సోనియా గాంధీ గారు డిలే చేయడం వల్ల చనిపోయారు. మరి వీళ్ళంతా కూడా చనిపోయింది కారణమైన వీళ్ళను మరి ఇవాళ మనం ఎక్కడైనా వ్యతిరేకించామా? ఎక్కడ వ్యతిరేకించలేదా? సతీష్ గారు రాజకీయంగా కొన్ని డైలాగులు చెప్పారే తప్ప సోనియా గాంధీ ద్రోహి దొంగ తెలంగాణ ఇవ్వలేదని అన్నారు ఎవరన్నా? ఎవ్వరు అనలేదు. పవన్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతా. పవన్ గారు నేను మీతో మాట్లాడతా. మా వినోద్ సార్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించవలసిన ఆవశ్యకత ఉంది. అందుకనే సచివాలయం వెలుపల కాకుండా లోపల దాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రాన్ని అనౌన్స్ చేసినటువంటి రోజున ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఖచ్చితంగా ప్రతిష్టాపిస్తాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. అది మా తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం యొక్క విధిగా మేము భావించి దాన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. అది మా ధర్మం. కాబట్టి ఒక ప్రభుత్వం నడిపే పార్టీగా ప్రభుత్వం యొక్క విధిగా దాన్ని సూచన సలహా తీసుకొని ఖచ్చితంగా మహోన్నతమైనటువంటి మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేస్తాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే ఎక్కడైతే అక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరగలేదో అక్కడ జాతికే ఒక మహానాయకుడైనటువంటి జాతి కోసం ప్రాణాలు అర్పించినటువంటి రాజీవ్ గాంధీ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు నిరాధారమైనటువంటి అసత్యాలు ప్రచారం చేయడం అనేటువంటి ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించాలని అప్పీల్ చేస్తా ఉన్నాం. ఇందాక మా వినోద్ కుమార్ సార్ చెప్పినట్టు ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ప్రభుత్వం యొక్క విధి, దాన్ని ఆచరించి చూపిస్తాం అని ఎలాంటి అనుమానం లేదు. 2024 డిసెంబర్ 9వ రోజున తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏదైతే సెక్రటరియట్ లోపల పరిపాలన నిలయమైనటువంటి సచివాలయం లోపల ఖచ్చితంగా దాన్ని ఏర్పాటు చేస్తాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇంకా దానికి ఏమైనా సూచన సలహాలుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, కవులు, కళాకారుల యొక్క సూచన సలహాల మేరకు ఖచ్చితంగా ఆ సూచన సలహాలు తీసుకొని ఇంకేమన్నా సూచన సలహాలు పాటించి ఏ విధంగా చేస్తే బాగుంటుందని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. ఆ రకంగా ముందుకు పోతాం తప్పితే ఈ బీఆర్ఎస్ వాళ్ళ లెక్క మేము వచ్చి ఒక్కసారి మనం ప్రాక్టికల్ గా ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైంది? టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎన్నాళ్ళు పరిపాలన చేసి ఏ పనులు చేసిందో, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలేంటి, నెరవేర్చినటువంటి హామీలేంటి, మేము ఇచ్చినటువంటి హామీలేంటి, మాకు ఇచ్చినటువంటి కాల పరిమితి ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒక విఘ్నులుగా ఆలోచన చేయాలి కదా. ఎస్ మీరు ఇచ్చారు, చేయలేరు మేము ఏం చెప్తున్నాం అంటే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం మా పరిధి, ఖచ్చితంగా మా లక్ష్యం, నెరవేర్చడం మా పరమావధి. ఖచ్చితంగా దానికి కావలసినటువంటి సమయం కూడా కావాలి. ఎందుకంటే గతంలో ఏదైనా కార్యక్రమాన్ని చేపట్టేటప్పుడు దానికి కావలసినటువంటి నిధులు కూడా సమకూర్చుకోవడం మా విధి. కానీ పూర్వం ఎవరైతే గత ప్రభుత్వం ఏం చేసింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిందా లేదా మనకందరూ కూడా కామన్ మ్యాన్ కూడా తెలిసినటువంటి పరిస్థితిని మళ్ళీ మనం డిస్కస్ చేసుకుంటే మంచిది కాదు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ అవాక్కులు చెవాకులు అంటే ఏంటంది మళ్ళీ డిస్కస్ చేయకుండా వాస్తవాన్ని ప్రజలకు చెప్పకుండా సెక్రటరియట్ గురించి మాట్లాడితే సెక్రటరియట్ గురించి మాట్లాడితే వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు ఎంతకు వీళ్ళు ప్రతిపాదన రూపొందించి ఎంతకు దాన్ని బిల్లు పెంచి వాళ్ళు వసూలు చేస్తున్నారు ఒక్కసారి వాస్తవం తెలుసుకోవాలి కదా. ఏ ప్రాజెక్టు కట్టినా దాన్ని ఏ విధంగా డిస్ట్రాయ్ చేశారో తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోకుండా మాట్లాడితే ఏం చేస్తామండి? వాస్తవాన్ని మాడకుండా ప్రజలకు తప్పుగా పట్టిస్తే ప్రజలు గ్రహిస్తారు కదా. అది మాట్లాడే ఆలోచన చేయాలి. పవన్ గారు ఇగో ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పిండో కేసీఆర్ ఏం చేసిండు అన్నాడో, ఇగో తెలంగాణ తల్లి విగ్రహం ఇగో ఇక్కడ పెట్టాలనుకున్నాడు, అక్కడ ప్లాన్ చేసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు అధికారం కోల్పోవడం జరిగింది. మీనింగ్లెస్ గా మాట్లాడదు కదా. ఏమైంది? ఏం పెట్టుకున్నాడు?
ప్లాన్ చేసుకొని మనసులో పెట్టుకుంటే ఆడండి. ప్లాన్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలి కదా. 9.5 సంవత్సరాల నుంచి తెలంగాణ తల్లి మీద చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఏర్పాటు చేయలేదు, ఎందుకు భూమి పూజ చేయలేదు, ఎందుకు దానికి కావలసినటువంటి ఏర్పాటు చేయలేదు, ఎందుకు ఏర్పాటు చేయలేదమ్మా అది చెప్పాలి కదా. వాస్తవానికి మాట్లాడతారు. మేమేమో తెలంగాణ మోడల్ దేశం అంతా కోరుకోవాలని మేము అనుకుంటాం. కేసీఆర్ గారు అడుగుజాడల్లో నడిచేటోళ్ళ లెక్క కేసీఆర్ గారు తెలంగాణను ఎంత ఉన్నతిలో నిలిపిండో దేశంలోనే నెంబర్ 1 స్థానానికి. ఒక్కసారి మేడం పవన్ గౌడ్ గారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. టిఆర్ఎస్ పార్టీని ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చిండో తెలంగాణ రాష్ట్రం యొక్క అస్తిత్వాన్ని కోల్పోయింది కదా. తెలంగాణ రాష్ట్రంలో రైతులు చనిపోతే కనీసం ఒక్కరిని కూడా పరామర్శించకుండా పంజాబ్ హర్యానాకి వెళ్ళి రైతులకు 2 లక్షల చెక్కులు పంపినటువంటి పిన్నమితో బంగారు జరిగినట్టు అర్థం లేని మాటలు మాట్లాడుతుందండి దయచేసి ప్లీజ్. మీరు నాకు తక్కువ టైం ఇస్తున్నారు, ఆయనకి ఎక్కువ టైం ఇస్తున్నారు. ఆయన మాట్లాడేటప్పుడు నేను ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటే కాబట్టి వాళ్ళకి కొంచెం టైం ఇస్తా ఉన్నారు. అసలు ప్రభుత్వంలో ఉండి ఏం చేస్తారండి? మీరు ప్రతి మాట మాట్లాడుతూనే ఉన్నారు కదా. నట్టంగా మూస్తారండి. ప్రజాపాలన అన్నారు, ప్రజల బతుకులను మారుస్తామన్నారు, ప్రజల చావులకు కారణమవుతున్నారు. ఎవరండి ఏ సంబంధ వర్గాలు సంతోషంగా ఉన్నాయండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత? ఏ ప్రజలండి సంతోషంగా ఉన్నది? ఎవరిని సంతోషం పెట్టిర్రు? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారండి. ఒకసారి గ్రౌండ్ లకు రండి. రైతు రుణమాఫీ కాక రుణమాఫీ 100% అయిపోయింది అని చెప్పడం వల్ల డైలమాలో అసలు మాది అవుతుందో కాదో అని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. నేతన్నలు ఆకలి చావులు అవుతున్నాయి. ఆటో అన్నలు ఆత్మహత్యలు చేసుకుంటారు. తులం బంగారం ఇస్తాం కళ్యాణ లక్ష్మిలా అని చెప్పారు. తులం బంగారం కాదు కదా, తులం ఎనుము కూడా ఇయ్యలేదు. ఏమన్నంటే వచ్చిండ్రు మేము 9 నెలలే అవుతుంది అని అంటారు. మరి 9 నెలలల్లా 65,000 జాబులు ఇచ్చినామని చెప్పుకుంటారు. ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిర్రండి? ఎప్పుడు ఎగ్జామ్లు పెట్టిర్రండి? వీళ్ళు మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలనే రకాలండి. వీళ్ళు మేమిచ్చిన 35,000 జాబులను కూడా వాళ్ళు ఇచ్చినామని చెప్పుకుంటారండి. ఒకసారి అశోక్ నగర్ లకు రమ్మనండి. ఎవరైతే నిరుద్యోగుల మీద రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చిర్రో అక్కడికి వచ్చి మాట్లాడమనండి. నిరుద్యోగులు ధర్నాలు చేస్తే నిర్బంధించి వాళ్ళు మొత్తం గేట్లలో కూర్చుండబెట్టి మంచినీళ్ళు ఇయ్యలేదండి వాళ్లకు. అడగండి మీ ప్రెస్, మీ మీడియా తరపున నేను అడుగుతున్నా. బీఆర్ఎస్ మూసుకుంటుంది, బీఆర్ఎస్ అడుగుతలేదంటాను. వరద బాధితుల దగ్గరికి మేము పోతే హరీష్ అన్న గారి వాహనం మీద జగదీశ్వర్ రెడ్డి గారు, సబితా ఇంద్రస్ వీళ్ళందరి మీద రాళ్లు రువ్వినండి. ఈయన గాంధీ గారు మా ఎమ్మెల్యే కాదని చెప్తారు. పిఎస్సి చైర్మన్ ఇచ్చిన తర్వాత కూడా తేల్చుకుందాం రా అంటే మావోడు మా దగ్గరికి వస్తే వీళ్ళు రౌడీలతోటి మూకలతోటి బండరాలు పట్టి కొట్టిరండి. ప్రత్యక్ష సాక్షిని నేనండి. నేను మంగళారతి పట్టుకొని ఉంటే నా మీద గుడ్లు పడ్డాయండి, నా మీద టమాటాలు పడ్డాయండి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద వాటర్ బాటిళ్లతోటి ఇద్దా చేసిరండి. ఏందండి వీళ్ళు తెచ్చింది? రౌడీల రాజ్యాన్ని తీసుకొచ్చిరండి తెలంగాణలో. ఎప్పుడన్నా ఈ సంస్కృతిని చూసినామా అండి తెలంగాణలో? రేవంత్ రెడ్డి పాలన చేయబట్టే కాంగ్రెస్ అని నేను అస్సలు అనట్లేదు, రాహుల్ గాంధీ అని అస్సలు అనట్లేదు, సోనియా గాంధీ గురించి నేను తీయట్లేదు, ఉద్యమకారుల గురించి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ఉద్యమకారుల గురించి నేను తీయట్లేదు. ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి చేస్తున్న నయా రాజకీయం వల్లనే తెలంగాణ భ్రష్టు పట్టుతుంది. తెలంగాణలో రాజకీయం ఏ విధంగా నడుస్తుందంటే చంద్రబాబు నాయుడు ఇచ్చేస్తే ఇక్కడ బుగ్గెలియేటట్టు నడుస్తుంది. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే రాజకీయం అంతా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. తెలంగాణ తీసుకుపోయి ఒక తెలంగాణ ఉద్యమకారుని బిడ్డగా ఒక తెలంగాణ ఉద్యమకారుల కడుపు మరిగిపోతుందండి వీళ్ళు చేస్తున్న పనులకు. ఒక్కసారి ఏంటండి, తెలంగాణ ఉద్యమము పవన్ గౌడ్ గారు ఒక్కరు చేయలేదు. తెలంగాణ ఉద్యమం మెడ మీద చేసుకుని కేసులు పెట్టుకున్నటువంటి వాళ్ళలో మేము కూడా చాలా మంది ఉన్నామండి. ఎయిర్పోర్ట్ దిగ్బంధించడం. వినండమ్మా ప్లీజ్, మీరు చెప్పినప్పుడు దయచేసి వినండమ్మా ప్లీజ్. నేనేం చెప్తున్నానంటే చేనేత వారి గురించి మాట్లాడిండ్రు. ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా. ఎక్కడైతే వీరు చేనేత వీరికి చీరలు నేయడానికి డబ్బులు ఇచ్చిండ్రు, ఆ డబ్బులు పెండింగ్ పెట్టిపోతే చెల్లించిన ఘనత కాంగ్రెస్ పార్టీదండి. కావాలంటే సిరిసిల్ల వారికి ఫోన్ కలపండి. మొన్ననే జాతీయ చేనేత వస్త్రాల ప్రదర్శన పెట్టి వారికి 2 చీరల ప్రతి మగ్గానికి 2 చీరల ఆర్డర్ ఇస్తామని చెప్పి ఆర్డర్ రిజిస్టర్ చేసాం. మీరు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి. దాంతో పాటుగా వీళ్ళు ఉద్యోగాల గురించి మాట్లాడితే ఏ విధంగా ఉంటుందంటే, ఒక అమ్మాయి
వీళ్ళు నోటిఫికేషన్ లేట్లే అని చెప్పి సూసైడ్ చేసుకుంటే ఆ అమ్మాయిని ఎంత హీనంగా కంపేర్ చేసి గౌరవ కేటీఆర్ గారు మాట్లాడినరో గౌరవ తోటి మహిళగా పావన్ గౌడ్ గారు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. గతం మర్చి మాట్లాడొద్దని అప్పీల్ చేస్తా ఉన్నా. దాంతో పాటుగా భారతదేశంలో ఏదైతే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 2 నియామకాల కోసము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఎస్పీఎస్సీని ఏదైతే అపహాస్యం చేసే విధంగా కనీసం పరీక్షలు కూడా నిర్వహించలేనటువంటి స్టేజ్ తీసుకొచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీదా కాదా? ఇది వాస్తవమా కాదా? మీరు నేనేమన్నా కలిసి అబద్ధం ఏమన్నా చెప్తున్నామా? దాంతో పాటుగా ఎక్కడ లేని మేము చెప్పినాం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పినాం. ఏ నెలలో ఎప్పుడెప్పుడు ఎవరైతే రిటైర్ అవుతారో ఏదైతే శాఖల వారిగా ఈ మాసాలలో ఖచ్చితంగా ఉద్యోగాల నోటిఫికేషన్ చేస్తాం, వీటిని భర్తీ చేస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి ఘనత మాదా కాదా? లేకపోతే వారేమన్నా గతంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారా? అది తెలుసుకోకుండా మాట్లాడితే మేమేం చేయలేం. ఈ అవాస్తవాలు మాట్లాడదు. దాంతో పాటు ఇంకో మాట వారు మాట్లాడారు, ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి గారు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను హీనంగా మాటలతోటి ఒక మహిళలని కూడా చూడకుండా ఏదైతే మహిళా సమాజాన్ని మొత్తం కించపరిచే విధంగా మాట్లాడినటువంటి శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి గారు, వారు ఏ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడి యావత్ రాజకీయాలనే చిల్లరగా చేస్తా ఉన్నాడో అది దుర్మార్గమైనటువంటి పద్ధతి, అది మంచి పద్ధతి కాదు. దాంతో పాటుగా మేము కాంగ్రెస్ పార్టీగా గాంధీ గారు పిఎస్సి చైర్మన్ గురించి అంటున్నారు కదా, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ప్రతిపక్ష పార్టీ నాయకుని ఇవ్వాల్సినటువంటి పిఎస్సి చైర్మన్ ను మా పార్టీ ప్రతిపాదించినటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి శ్రీధర్ బాబుకి ఇవ్వకుండా ఎంఐఎంకి ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలి ఫస్ట్ మాట్లాడే ముందు. దాంతో పాటుగా ఏవైతే గాంధీ గారు వారిపైన ఏదైతే చర్యలకు పాల్పడాలని వారు చెప్తున్నారో మేము పార్టీలకు అతీతంగా మా పార్టీలో సాంకేతికంగా జాయిన్ కాకపోయినప్పటికీ కూడా మా కాంగ్రెస్ పార్టీకి ఆ గొడవకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి మా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు మొన్ననే 3 రోజుల క్రితం చాలా స్పష్టంగా జగ్గారెడ్డి గారు వారు చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఆ గొడవలకు మాకు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి కనీసం ఒక మహిళలను కూడా కించపరిస్తే అటు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు కానీ దాన్ని రెచ్చగొడుతున్నారు తప్పితే ఎక్కడ కూడా మహిళా సమాజాన్ని గౌరవపరిచే విధంగా ఇది పద్ధతి కాదని చెప్పి సముదాయించవలసినటువంటి వాళ్ళు సముదాయించకుండా రెచ్చగొడితే ఇది పద్ధతేనా అండి? రాజకీయాల్లో ఇది మంచి పద్ధతేనా అండి? ఏదైతే వీళ్ళు మాట్లాడుతుండ్రో వాస్తవాన్ని గ్రహించి మాట్లాడాలి కదా. యావత్ సమాజం అంతా కూడా మనల్ని యాక్సెప్ట్ చేయాలి కదా. ఇది గ్రహించకుండా మాట్లాడితే ఎవరేం చేస్తారండి? మాటికి వీళ్ళు మాట్లాడుతుండ్రు. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం అనేది శోచనీయాంశం. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే ప్రజలిచ్చినటువంటి మ్యాండేట్ ను గౌరవించవలసినటువంటి జాతీయ పార్టీగా గౌరవించి మా ఏఐసిసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. దాన్ని గౌరవించడం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి వ్యక్తి తెలంగాణ రాష్ట్రం నాశనం అయిపోతుంటే కాపాడవలసినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి ఆ రకంగా యాక్సెప్ట్ చేయడం మా ధర్మం కదా. 100% దానికోసం నిలబడతాం, పోరాడతాం, అవసరమైతే కలబడతాం. ఇది మా లక్షణం. అంతేగాని ఎవరైతే నై తెలంగాణలో మంత్రి పదవులు ఇచ్చిండ్రు తరిమి కొట్టేళ్లకు వీళ్ళు పదవులు ఇచ్చినటువంటి వీళ్ళు మాట్లాడతారా అండి? ఎల్పీలను విలీనం చేసినటువంటి వీళ్ళు మాట్లాడితే దయ్యాలు వేదాలు వేసినట్టుగా వాస్తవాన్ని గ్రహించాలి కదా. పవన్ గారు మాట్లాడారు. చేసింది మా వాళ్ళే పొయ్యిర్రు, ఈపులు వలగొట్టిర్రు, వచ్చిర్రు. మా గాంధీ ఈపు చింతపండు వేసిండు అన్నది మీ రేవంత్ రెడ్డి కాదా? నిన్న ఏంటిదండి? మహిళల గురించి మాట్లాడే హక్కు మాకు లేదా అండి? అసెంబ్లీ సాక్షిగా తోటి సహచర ఎమ్మెల్యేలు అని చూడకుండా వాళ్ళని నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అని వ్యాఖ్యలు చేసింది ఎవరండి? ఈ సీఎం కాదా అండి? ఈ రేవంత్ రెడ్డి కాదా అండి? ఏ ముఖం పెట్టుకొని వచ్చిర్రు ఇక్కడ మాట్లాడుతున్నారు అని అన్నది ఈ బట్టి విక్రమార్క గారు కాదా అండి? చీరే గాజులు పంపిస్తా కేటీఆర్ కట్టుకొని బస్ ఎక్కు అన్నది ఈ రేవంత్ రెడ్డి కాదా అండి? ఈ భాష మాకు నేర్పించింది వాళ్ళే అండి. ఆయన ప్రథమ పౌరుడు కాబట్టి ఆయన నుంచి నేర్చుకునే పాడి కౌశిక్ రెడ్డి గారు అన్నారు. అనడం తప్పే కావచ్చు, నేర్పించింది మాత్రం రేవంత్ రెడ్డి. ఇంకేంటిది? జాబ్ క్యాలెండర్ వేసినామని చెప్తారు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. 3 నెలలు అన్నది. 3 నెలలు అయినాయి, ఇంకా 3 నెలలు ఉన్నది. గంతే
జాబులు క్యాలెండర్ ఇచ్చిండ్రు కానీ అలా జాబులు లేవండి. జాబులు లేని క్యాలెండర్ ఇచ్చిర్రు. అప్పుడేమో బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ సైన్లు పెట్టిచ్చిర్రు. ఇప్పుడు జాబు క్యాలెండర్ విడుదల చేసిన దాని మీద వాళ్ళ సైన్లే లేవండి. అసలు జాబులు ఎక్కడ పోయినాయండి? మరి 2 లక్షల ఉద్యోగాలు ఈ 3 నెలలల్లో తెలియనట్టుంది. అసెంబ్లీలో ప్రకటించినటువంటి ప్రకటన అది. దాని మీద గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు సంతకం పెట్టిస్తారా అండి వీళ్ళకి? మరి మేనిఫెస్టోలో ఎట్లా మాట్లాడితే ఏంటండి అర్థం లేకుండా వెర్రోళ్ళని చేయడానికి ఏ డిపార్ట్మెంట్ వారిగా ఎప్పుడెప్పుడు కాళ్ళు ఏర్పడతాయో ఆ డిపార్ట్మెంట్ల వారిగా ఈ దాని ప్రకారం భర్తీ చేస్తామని చెప్పి చేస్తాం కదా. ప్రతిదీ అడుగుతుంటే నిర్బంధాలను తీసుకొచ్చారు, నిర్బంధిస్తున్నారు. ప్రజాస్వామ్యం గురించి ఒకటే చెప్తున్నా అండి, లాస్ట్ అండ్ ఫైనల్. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి ఆయనే పదవిని కాపాడుకునేటందుకు మాత్రమే తెలంగాణ రాజకీయాలలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చిండు. ఒక డైవర్షన్ పాలిటిక్స్ ని తీసుకొచ్చిండు. మేము అధికారంలోకి రాగానే సాంప్రదాయబద్ధంగా అన్ని ఏర్పాట్లతోటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నిమజ్జనం చేసి అదే చోట తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకుంటాము. తెలంగాణ వాళ్ళ ప్రతీక ఏందో చూపిస్తాము. తెలంగాణ ఇక ఇంతేనండి, ఏ ముచ్చట చెప్పము. వాళ్ళు ఏది అడిగినా కూడా ఇది చెప్తాదంటారు, అది చెప్తుందంటారు. మీరు ఈ డైవర్షన్ పాలిటిక్స్ లను బంద్ చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉండండి. గాని ఈ డైవర్షన్ పాలిటిక్స్ లు ఏయకుర్రి. తెలంగాణ అస్తిత్వాన్ని ఢిల్లీ చేతులల్లో పెట్టకుర్రి. మీకు దండం పెడతా. తెలంగాణ తెచ్చుకున్నాము. 10 ఏళ్లల్లో ఎంతో అభివృద్ధి చెందింది. కానీ ఈ 9 నెలలలోనే తెలంగాణ అంటేనే ఒక చిన్న చూపు వచ్చేసిందండి. భూముల ధరలు తగ్గినాయి, రియల్ ఎస్టేట్ ధరలు తగ్గినాయి, కంపెనీలు పోతున్నాయి, అన్ని పోతున్నాయి. ఇప్పటికైనా సీఎం పదవిలో నుంచి తొలగించి ఒక చదువుకున్నోనికి, సంస్కారవంతునికి తెలంగాణ సీఎం గా పగ్గాలు అప్పచెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానా. ఇగో మీరు జాబు క్యాలెండర్ విడుదల చేసి ఇగో ఇక్కడ మీరు జాబు క్యాలెండర్ విడుదల చేసి ఇగో మీ బట్టి గారు వీళ్ళందరూ సైన్లు పెట్టించింది మీకు కావాలంటే కూడా పంపిస్తా. ఓకేనా? నాకు కొంచెం పని ఉందండి, మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తా. ఏదైనా తప్పుగా మాట్లాడితే మన్నించండి. వినోద్ గారు, మొత్తం మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల తీరుపై మీరు ఏమంటారు? నేనేమంటానంటే, ఇప్పుడు ఎవరి పందాల వాళ్ళు మాట్లాడుకున్న వాస్తవాలు మాత్రం ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే చోట రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం కరెక్ట్ కాదు. ఒకటి, అక్కడ ఆ ప్రెమిసెస్ లో పెట్టమని కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మేము ఎదురుగా పెడతాం తప్ప అక్కడ పెట్టమని చెప్పారు. కాబట్టి అట్లాంటి పరిస్థితులలో అక్కడ పెట్టమని చెప్పేసి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి. ఇక రెండవ విషయానికి వస్తే, పూర్తిగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ మంచిదే, మీ తర్వాత అందశ్రీ గారి పాటను మీరు తెలంగాణ రాష్ట్ర పాటగా పెట్టింది మంచిదే. తర్వాత మీరు ఇవాళ తెలంగాణలో కొన్ని ముఖ్యమైన పనులు అంటే ఇప్పుడు మీరు హైడ్రా తీసుకురావడం మంచిదే, దాన్ని ఎవరు కాదనడం లేదు. అట్లాగే ఇక్కడ మీరు కొన్ని ముఖ్యమైన సంస్కరణలు తీసుకొస్తున్నారు. అంటే తెలంగాణ పరిపాలనలో మీరు దుబారా ఖర్చులను తగ్గించడం మంచిదే. తర్వాత మీరు తెలంగాణలో ఇవాళ ఈవెన్ రైతు మాఫీ గాని, రుణమాఫీ గాని ఇవన్నీ చేయడం మంచిదే. అంటే అందరికీ ఇంకా రాలేదంటున్నా కూడా మొత్తానికైతే మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా చాలా వరకు అయితే చేరింది. కానీ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అంటే చాలా వరకు మేలు చేసే విధంగా తెలంగాణ ప్రజానికానికి మేలు చేసే విధంగానే ఉన్నాయి. కానీ ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. సో వాటిని కూడా అమలు చేయండి. ఒకటి. రెండవది, చేస్తూనే తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన సింబల్స్ ని, తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన కవులని, కళాకారులని ఎవరికి కూడా నష్టం జరగని రీతిలో ఇవాళ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం మీరు ఎట్టి పరిస్థితుల్లో పెడతారంటున్నారు. బట్ రాజీవ్ గాంధీ గారు ఒక జాతీయ నేత అన్నప్పుడు మీరు జాతీయ నేతల పక్కన పెట్టాలి తప్ప ఒక పివి నరసింహరావు పక్కన లేదా ఒక ఇందిరాగాంధీ గారి పక్కన అక్కడ ఆ కూడలిలో పెడితే బాగుంటది. కానీ సచివాలయంలో పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సచివాలయం అనేది తెలంగాణకు సంబంధించిందే. అది తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన ఆ ప్రాంతము, తెలంగాణలో సంబంధించిన అస్తిత్వ నేతలనే పెట్టాలి అక్కడ, లేదా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి. అంతే కానీ జాతీయ స్థాయి నేతను తీసుకొచ్చి తెలంగాణ
ఆ సచివాలయం దగ్గర పెడతానంటే ఎట్లనండి? అదొకటి. దాన్ని మనం తెలంగాణ ప్రజలు పెద్దగా మేమైతే ఉద్యమకారులుగా పెద్దగా ఆహ్వానించట్లేదు. ఇక రెండవ అంశానికి వస్తే, రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఢిల్లీ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి పదవులు ఇవ్వడాన్ని మానేయాలి. ఎందుకంటే ముందు తెలంగాణ ప్రజలు కొట్లాడినరు, తెలంగాణ తెచ్చింది వాళ్ళు, ఓట్లేసింది వాళ్ళు. ఇవాళ తెలంగాణ ఇవాళ నీకు సీఎం పీట్ లో కూర్చోబెట్టింది వాళ్ళు. రేపు మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు నువ్వే పరిపాలిస్తా అంటున్నావు, అంటే 10 ఏళ్ళు చేస్తా అంటున్నావు. 10 ఏళ్ళ ఎజెండా పెట్టుకున్నావు నువ్వు. మరి 10 ఏళ్ళ ఎజెండాలో నెక్స్ట్ టైం నేను గెలిపించాల్సింది కూడా తెలంగాణ ప్రజలే కదా. మరి తెలంగాణ ప్రజలు గెలిపించాలంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే విధంగా నీ పరిపాలన ఉండాలి. కానీ మళ్ళీ ఢిల్లీ గులాములకు ఆంధ్ర గులాములకు అయితే నీకు తెలంగాణ ప్రజలు ఎట్లా అధికారాన్ని ఇస్తారు? రెండవసారి నీకు ఏ రకంగా ఇస్తారండి? కాబట్టి ఇవి పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు టీఎస్పీఎస్సీలో ఆంధ్రలో చంద్రబాబు చెప్పిన వాళ్ళే ఉన్నారు. ఇవాళ నీకు అక్కడ ఢిల్లీ వాళ్ళకు సంబంధించిన రాజ్యసభ మెంబర్ల నియామకాలు అదే జరుగుతున్నది. ఇప్పటికి నినగక మొన్న కమ్మాయినకు ఆంధ్ర కమ్మాయినకు పిఎస్సీ చైర్మన్ చేయడం అనేది కూడా అది చంద్రబాబు డైరెక్షనే. అంటే ఇవన్నీ కూడా చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తూ ఉంటే మరి పదవులు తెలంగాణ వాళ్ళకా? మరి తెలంగాణ వాళ్ళకి పదవులు ఇవ్వకుండా నువ్వు ఆంధ్ర వాళ్ళకి ఇస్తే, ఢిల్లీ వాళ్ళకి ఇస్తే ఇక తెలంగాణ కొట్లాడింది నేను ముఖ్యమంత్రి చేసింది ఎందుకు మరి? కాబట్టి వాళ్ళని నేను ఒకటే అడుగుతున్నా ఈ సందర్భంగా, ఇప్పుడు ఆకునూరు మురళి లాంటి వాళ్ళని మీరు ఇవ్వడం అనేది మంచిదే, దాన్ని కాదనను నేను. ఎందుకంటే ఆకునూరి మురళి వారు ఇవాళ మీ కేసీఆర్ తిట్టడము, కేసీఆర్ అధికారం మీద ఆయన మాట్లాడడం అనే దాన్ని కొద్దిసేపు మనం పక్కన పెడితే, కష్టపడి రేపు గవర్నమెంట్ విద్యను గాడిలో పెడతాడు. ఎందుకంటే అక్కడ గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఆ పని చేశాడు కాబట్టి తెలంగాణలో కూడా పని చేస్తాడనే దాన్ని మనం వెల్కమ్ చెప్పాలి. అట్లాంటి వాళ్ళ నిజాయితీ పరులకు, సమర్థులకు పదవులు ఇస్తానంటే స్వాగతిస్తాం కూడా. కానీ ఇవాళ ఆంధ్ర వాళ్ళకి ఢిల్లీ వాళ్ళకి ఇస్తానంటే మాత్రం ఊరుకునేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ గాని, తెలంగాణ కీలకమైన పదవులను గాని, తెలంగాణ అస్తిత్వానికి సింబల్స్ ని గాని, తెలంగాణ సంబంధించిన ఏ అంశాన్ని అయినా కూడా మీరు ఢిల్లీ దగ్గర, ఆంధ్ర వాళ్ళ దగ్గర దయచేసి కుదబెట్టకండి. లేదంటే మన ఆత్మగౌరవాన్ని, మన తలను అక్కడ తాకట్టు పెట్టకండి. మీరు మీ పరిపాలన తెలంగాణలోనే ఉంటది. రేపు మిమ్మల్ని గుర్తించేది తెలంగాణ ప్రజలే, ఆంధ్ర ప్రజలు గుర్తించరు. ఆంధ్ర ప్రజలు చంద్రబాబునే గుర్తిస్తారు. ఆంధ్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డినే గుర్తిస్తారు, నేను గుర్తించరాడు. కాబట్టి ఇవాళ మన ప్రజల్ని కాపాడుకునే విధంగా, ఇవాళ నువ్వు తెలంగాణ ఉద్యమకారునిగా నీకు గుర్తింపు లేదు కాబట్టి కనీసం తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే విధంగా ఉండాలి కదా. రైట్, సతీష్ గారు మీరు కంక్లూడ్ ఇవ్వండి. ఏదైతే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే వివిధ విభాగాల్లో బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకు పెద్దపీట వేయడం అనేది జరిగింది. అలా కాకుండా మనమందరం చాలా ప్రత్యక్షంగా చూడవలసిన అంశం ఏంటంటే, తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను కానీ, అదే రకంగా ఒక జాతీయ పార్టీగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచన సలహాలు కానీ ఒక జాతీయ పార్టీగా ఆలోచించవలసినటువంటి, తీసుకోవాల్సినటువంటి అవసరం, ఆలోచన మా ప్రభుత్వానికి, మా పార్టీకి ఉండదనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రం యొక్క అస్తిత్వాన్ని, తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల ఆకాంక్షలని, తెలంగాణ ప్రజల యొక్క కలలను, తెలంగాణ రాష్ట్రం యొక్క అన్ని ఏవైతే సంపూర్ణంగా అన్నిటిని కాపాడుకోవడమే తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ దిశగానే సామాజిక తెలంగాణ దిశగా ఆలోచన చేసే స్పీకర్ను కానీ, డిప్యూటీ సీఎంను కానీ, ఇటీవల అనౌన్స్ చేసినటువంటి పిసిసి అధ్యక్షులను కానీ ఈ సామాజిక కోణంలో ఆలోచన చేసి పనిచేస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని ఆశీర్వదించినటువంటి తెలంగాణ ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలను వాయిదాల వారీగా, అంటే ఒక్కొక్కటిగా ఖచ్చితంగా నెరవేర్చడమే మా ప్రాథమికమైనటువంటి విధి. ఆ దిశలో భాగంగా ఆర్థిక సమీకరణాలు ప్రజలకు భారం కాకుండా ఖచ్చితంగా వాటన్నింటినీ అమలు చేసి రాబోయే తరానికి ఏదైతే ట్యాగ్ లైన్ తోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, నిధులు నీళ్లు నియామకాలని ట్యాగ్ లైన్ తోటి నియామకాల భర్తీలో కానీ, నిధుల వినియోగంలో కానీ, ఏదైతే నీళ్ల వినియోగంలో కానీ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రాధీనంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది తప్పితే ఎవరి సూచన సలహాల మేరకు
పనిచేయదనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతో పాటుగా ఏదైతే విద్య వైద్యం అనేది ఈ సమాజానికి రెండు కళ్ళు కాబట్టి వాటన్నింటిని కూడా బలోపేతం చేసి విద్య అందరికీ అందే విధంగా వైద్యం అందరికీ అందే విధంగా ప్రయత్నం చేయడానికి అన్ని రంగాలను అభివృద్ధి పథంలో నడపడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటుగా తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడమే మా ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఆలోచన చేస్తూ ముందప్తుంది తప్పితే ఈ తాటాకు చప్పులకు భయపడి ముందుకు ఎప్పుడు కూడా ఆలోచన చేయదని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నట్టుగా ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తున్నది అది కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే ఎప్పటికి కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటనేది మనకు చాలా స్పష్టంగా పార్లమెంట్ ఎన్నికల్లో తెలిసిపోయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితిని ఎప్పుడైతే భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుందో తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని తాకట్టు పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే దయ్యాలు వేదాలు వెలిచినట్టుగా ఉంటుంది. కాబట్టి దయచేసి తెలంగాణ యావత్ సమాజం అంతా కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి కూడా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ గాలి వినోద్ కుమార్ గారు, థ్యాంక్ యూ పావని గౌడ్ గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇవి ఈ రోజు డిబేట్లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.